సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బ్రీఫ్ కేసులు ఇచ్చి బీఫాములు తెచ్చుకుంటున్నారు. పొలిటికల్ మొత్తం కూడా రాజకీయం మొత్తం కూడా ఇలాగే మారిపోయింది అని చెప్పేసి శివాజీ గారు మరి ఇలాంటి కామెంట్స్ చేయడం చూస్తున్నాం. మరి ఈయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్? అంటే ఆయన ఓపెన్గా అన్నాడు, చాలా మంది అభిప్రాయం అదేనండి. కాకపోతే ఎవరు బయట పెట్టరు. ఓకే. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహేష్ బాబు పూరి జగన్నాథ్ సినిమాలో బిజినెస్ మ్యాన్ అనే సినిమా, అవును, అందులో ఒక సన్నివేశం ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. అక్కడ ఆ పార్టీ నాయకుడు ఉంటే ఈయన సూర్యాభాయ్ అని చెప్పి కూర్చొని, ఇట్స్ ఎ బ్రాండ్, మీకు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీకు ఎన్ని కోట్లు కావాలి అంటే, పక్కన ఆయన పిఏ ఉంటారు, ఆయన ధర్మ సుబ్రహ్మణ్యం, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు 20 కోట్లు ఏదో లెక్కేసి, ఇన్ని నియోజకవర్గాలు 543 కాబట్టి ఏదో చెప్తాడు. చెప్తే ఒరే పిచ్చి పులక, ఎక్కడున్నావు నువ్వు, ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంకి 50 కోట్లు మినిమం ఖర్చు అవుతుంది సంథింగ్ ఏదో చెప్తూ, మొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ ఏదో నియోజకవర్గం పేరు చెప్తే బీప్ సౌండ్ వేస్తాడు, సెన్సార్ కట్. ఆ ఒక్క నియోజకవర్గంలో 300 కోట్లు ఖర్చు అయిందని టాకు, నువ్వు ఇంకెక్కడున్నావు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఖర్చు పెట్టేదే కాదు, సీటు కోసం కూడా తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. మొన్నటికి మొన్న సోషల్ మీడియా కూడా ఒకటి వైరల్ అయింది ఇలాగే. ఒక పర్టికులర్ లోక్సభ స్థానానికి 150 కోట్లు ఆ వ్యక్తి ఆఫర్ చేస్తే కానీ టికెట్ ఇవ్వలేదు అన్నట్టు కూడా వార్తలు చూసాం. అవును కదా, ఆ నియోజకవర్గం అభ్యర్థి విషయం పక్కన పెట్టండి. అలాగే మన్సూర్ అలీ ఖాన్ తమిళనాడులో ఒక మంచి నటుడు, విలక్షణ నటుడు. అవును. ఆయన రీసెంట్గా ఆయన త్రిషా మీద చేసిన కామెంట్స్కి ఇలాగే చిరంజీవి గారు కొంతమంది సపోర్ట్గా మాట్లాడితే, ఆయన ఎప్పుడు అంతే అలాగే మాట్లాడతాడంటే హర్ట్ అయ్యి ఆయన పెద్ద పెద్ద మాట్లాడేటాడు. నాకు తెలుసు చిరంజీవి గారు ఇంతగా తెలుసు కదా, నాకు పిలిచి అడిగితే నేను బాగుండేది, అలా కాకుండా ఆయన ఎన్నో గతంలో ఎన్ని చేశాడో నాకు తెలుసు, ఆయన ఓన్లీ ఆడవాళ్ళకి పిలిచే 80స్లో యాక్ట్ చేసిన హీరోని పిలిచే పార్టీ చేసుకుంటాడు, నాలాంటి వాడికి పిలవడు, ఆయన పార్టీ ఎందుకు పెట్టాడో తెలుసు, పార్టీ పెట్టి ఎంత సంపాదించుకున్నాడో తెలుసు, లాంటి టంగ్ స్లిప్ అయ్యే మాటలు కూడా ఆయన. అవును. అంటే ఆయన మాట్లాడడం కాదు కానీ చాలా మందికి కూడా అంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు కూడా చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది పార్టీ పెట్టినప్పుడు వాడికి సీట్ ఇచ్చారా, వాడి దగ్గర తీసుకున్నారా, వీడికి సీట్ ఇచ్చారా, వీడి ఎందుకు సీట్. ఎందుకంటే నిన్ననే మొన్న ఇలాగే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఫీమేల్ యాంకర్ ఒక అమ్మాయి వేరే ఛానల్లో, ఆ అమ్మాయి ఎట్లాగే చెప్పింది, ఏమంటే మేము ఒక పార్టీ అభిమానులు, ఆ పార్టీ టికెట్ ఇస్తుందేమంటే మా బాబాయ్ పిచ్చిగా ట్రై చేస్తే ఆ పార్టీలో ఉండే అనుచరుడు ఈయనకి వెళ్ళి పర్సనల్గా కలిస్తే, ఏం లేదు ఒక 10 కోట్లు తీసుకురండి మీకు టికెట్ ఇస్తామని చెప్పాడు. అయ్యో, అధినేతతో ఒకసారి మాట్లాడతామన్నా కూడా ప్రెసిడెంట్తో మాట్లాడతామన్నా అనుచరుడు ఆయన సోదరుడే ఆయన అన్నాడంట, లేదు అన్నితో మాట్లాడిన ఇదే కావాలంటే ఒక 1 or 2 crores తగ్గించుకోండి. ఎంత అప్సెట్ అయ్యాడు సార్. అప్పటి నుంచి ఆ పార్టీ అన్నా ఆ వ్యక్తులన్నా ద్వేషించాడు సార్ మా బాబాయ్ అని చెప్పి ఆ ఫిమేల్ యాంకర్ చెప్పారు 2 days బ్యాక్. అంటే సర్వసాధారణం అయిపోయింది ఎట్లాగో. మరి అంటే చెప్పలేం. ఇందులో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి, అమౌంట్ తీసుకొని బీఫామ్స్ ఇస్తున్నారు అనేది ఒక వాదం. రెండోది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు తెలిసినగా కామన్గా ఉండే పర్సన్ ఒక పార్టీ పెట్టారు, ఇద్దరం వెళ్తే మీకు సీటు ఒకే నియోజకవర్గం నుంచి మీకు సీటు కావాలి, నాకు సీటు కావాలి. ఆయన ఏం చేశాడు, నేను కొద్దిగా వీడు ఎక్కువ మాట్లాడతాడు, పైగా కొంచెం వయసు కూడా పెద్దది, వీడికిస్తే నాకు ఎంత యాక్టివ్గా చేస్తాడో తెలియదు, వాడంటే మీరైతే కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు, ఈయన కొద్దిగా నేము ఫేమ్ ఉంది, ఈయనంటే గెలుస్తాము, మనకి ఒక సీటు యాడ్ అవుతుంది అని చెప్పి ఆయన ఆలోచించి, లేదా ఆయన బృందంతో ఒక సర్వే చేయించుకొని మీకు ఇచ్చాడు సీటు. అప్పుడు వెంటనే నేనేమంటాను తెలుసా, ఈ ఆదిత్య అనే వ్యక్తి మనోడికి బాగా ఇచ్చుంటాడు, ఎన్నో కోట్లు ఇచ్చాడు, అందుకే ఆడికి ఇచ్చాడు రా, నాకు ఇవ్వలేదు, నేను గెలుస్తాను తెలిసినా కూడా నాకు ఇవ్వలేదు, నేను గెలుస్తాను లేదు నాకు తెలియదు, నేను వెంటనే బురద వెళ్ళేస్తా. ఇట్లా కూడా కొంత ఉంది. అవును, అమౌంట్ తీసుకొని సీట్ ఇచ్చే అంశం ఉంది. ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో లేదు, ఆయన జెన్యూన్ పర్సన్, ఆయన గెలుస్తాడు, అలాంటి వాడికి ఇవ్వాలి అనే నేపథ్యంలో అలాంటి వాడికి అప్పుడు ఇచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ సంబంధించి ఆ సిపిఎం ఒకటి గెలుచుకుంది కాబట్టి అక్కడ మరి కాంగ్రెస్ ఏం పోటీ పెట్టి అక్కడ మరి ఆయన ఏమి ఇచ్చి ఉంటాడు డబ్బులు, ఆయన ఏమి ఇవ్వడుగా. బట్ అలాంటి సందర్భం ఈయన ఇస్తే మనకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్తో వామపక్షాలు ఇది కలిసి నడుస్తున్నాయి కాబట్టి ఆయన మనం ఓకే. అలాంటి కొన్ని ఉన్నప్పుడు ఏముంటుంది, దాన్ని మాట్లాడని లేదు. కానీ పక్కన బురదలో ఏముంటాడు, వాడు ఏదో ఇచ్చుంటాడు రా, అందుకే వాడికి ఇచ్చారు అనేస్తాం, సింపుల్. అలవాటు చేసేది మనమే, మనలో ఒకటే, ప్రజల్లో ఒకటే, అందుకే మారాల్సిన ప్రజలని ప్రతి సందర్భంలో నేను చెప్పేది అదే.
ఇప్పుడు ఇద్దరం ఉద్యోగంకి వెళ్ళాము, సిన్సియర్గా వెళ్ళాము, నాకన్నా మీకు ఒక 20% ఎక్కువ మార్క్స్, ఇలా 2% మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, జెన్యున్గా అయితే రిజర్వేషన్ ప్రకారం కానీ మార్క్స్ ప్రకారం కానీ మీకే రావాలి ఆ జాబు, నేను డోర్ వెనక నుంచి వెళ్తా, ఒక 10 lakhs కొడతాడికి, మీరు ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదండి ఆదిత్య గారు, అందుకే ఈయనకి ఇచ్చామని అంటాడు. ఏది కరెక్ట్? నా వెర్షన్లో అమ్మయ్య డబ్బులు తీసుకున్నాడు కానీ జాబ్ ఇప్పించాడు రా అని నా వెర్షన్. మీ వెర్షన్ మా డబ్బులకు నాకు నేనే రావాలి కదా, నాకన్నా ఆడు ఇంటర్వ్యూ చేసి ఉంటాడు బాగా, సరేలే ఆడి డబ్బులు ఏది మేనేజ్ చేసి ఉంటాడు, మనం చేయలేపాం అనేస్తారు. లేదు ఒకవేళ నిజంగా ఒకవేళ ఇంటర్వ్యూ మీరు ఫెయిల్ అయ్యారు, నేను పాస్ అయినాగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వెర్షన్లో, అప్పుడు నాకు ఇచ్చాను మీరేమంటారు? అడగండి నాకు మార్కులు ఎక్కువే, రిజర్వేషన్ కూడా ఉంది, నాకు రాకపోలేదంటే ఇదేదో మేనేజ్ చేశాడు రా అనేస్తారు లేదా? అవును. సో ఏది వాస్తవం? బట్ ఎక్కువ సందర్భాల్లో ఈ లంచము ఇలాంటివి బ్రైబ్ జరుగుతున్నాయి కాబట్టి ఓకే అనడానికి కూడా ఆస్కారం ఉందిగా. శివాజీ గారు చాలా సందర్భాల్లో నిక్కచ్చిగా ముక్కుసూటిగా కొండ బర్ల కొట్టినట్టుగా మాట్లాడతాడు ఆయన ఎవరికి భయపడ్డాడు. ఇదే అంశము చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇట్లా చేయబోతుంది, ఇలా చేస్తుంది, గవర్నమెంట్ వస్తుంది, చాలా ట్యాంపరింగ్లు చేస్తుంది, మతలబులు చేస్తుంది అని చెప్తే ఆయన చంద్రబాబు గారి మార్కుల కోసం చంద్రబాబు గారు ఏదో పదవాసించి ఇవన్నీ చెప్తున్నాడు కూడా అన్నారు కొంతమంది. ఈయనకి ఎందుకు సినిమాలు చేసుకోకుండా ఈయనకెందుకు రాజకీయం అన్నారు కొంతమంది. ఆయన అమరావతిలో ఇల్లు తీసుకొని ఉంటే ఈడి వచ్చి ఈడికి నెక్స్ట్ పోటీ చేస్తాడా, ఈడికి ఎవడు ఓటేస్తాడా అన్నారు కొంతమంది. అవేవి ఆయన యాక్చువల్గా ఆయన పోటీ చేయలేదు, పట్టించుకోలేదు. బట్ ఏవే జరగబోతున్నాయి, కేంద్రం నుంచి ఎటువంటి సిఫార్సులు వస్తాయి, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరికి నొక్కియడానికి చూస్తున్నారు, ఇవన్నీ ఆయన చెప్పాడు. మరి ఆయనకి ఎలా తెలుసో తెలియదు కానీ ఆయన చెప్పిన వాటిలో 70 to 80% వాస్తవాలే కదా. ఆయనకి ఎందుకు ఆ బాధ చెప్పాలంటే ఏదో చేద్దామన్న తపనో, లేదంటే ఏదో తెలియజెప్దామో, కొంతమందికైనా అవేర్నెస్ క్రియేట్ చేద్దామన్న తపనో మొత్తానికి ట్రై చేశాడు. మన బిగ్ బాస్ అంశం కూడా చూస్తే మొదటి నుంచి కూడా ఎందుకు చిన్నపిల్లలు వాళ్ళతో మనకెందుకు వీళ్ళతో మనకెందుకు అన్నట్టుగానే పోయాడు ఆయన. ఏ గేమ్ ఆడకపోయినా కేవలం మాట తీరుతోనే. దానికి నాగార్జున గారు కూడా ఏం పేరు పెట్టారు? చాణక్యుడు అని పేరు పెట్టారు. చిన్నపిల్ల మీరు లాస్ట్లో ఇంకా డైరెక్టర్ టాలెంట్ ఉంటుందిగా, బిగ్ బాస్ డైరెక్టర్, సార్ మీరు రైజ్ అవ్వాలి సార్, మీరు చెప్పక అయ్యాడేమో బహుశా. నేనైతే ఆయన ఓన్గా అయితే అవ్వడు నాకు తెలిసి. శివాజీ గారు నిజంగా సొంత రియల్ మెంటాలిటీ అయితే ఆయనకు అవ్వడు. అక్కడ రైజ్ అయ్యాడు కొంతమంది మీద అంటే అక్కడ మరి డైరెక్టర్ స్క్రిప్ట్ అది కదా. సో అట్లాగా ఆయన మొదటి నుంచి కూడా ఈ సొసైటీ కోసం లేకపోతే ఇంక దేనికోసం ఆయన చెప్పాడు కూడా, సార్ నా మించుమించు 10 ఏళ్ళ కెరియర్ పోగొట్టుకున్నాను, అనవసరంగా ఇది నాకు వచ్చింది లేదు చేసింది లేదు, ఏదో ఆ రియల్ ఎస్టేట్ ఏవో చేసి 4 డబ్బులు సంపాదించుకున్నాను కాబట్టి ఇంక సేఫ్గా ఉన్నానండి, నాకెందుకు సార్ ఇవన్నీ. మంచి ఆర్టిస్ట్, విలన్గా క్లిక్ అయ్యాడు, హీరోగా క్లిక్ అయ్యాడు, స్టూడెంట్గా క్లిక్ అయ్యాడు, ఒక టీవీ యాంకర్గా వచ్చిన వ్యక్తి ఈరోజు మంచి పొజిషన్లో వచ్చి ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చేసిందంటే ఇప్పటికి మంచి ఆర్టిస్ట్, బ్రహ్మాజీ లాగా మంచి ఆర్టిస్ట్గా ఉండేవాడు ఆయన. శ్రీకాంత్ గారి లాగా మంచి మంచి క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడు. అంటే చెప్తున్నాను అందరికీ ఆ డే మనకు చాలా మంది కూడా ఎలా తెలుసు అంటే సొసైటీ ఏమైపోతే మనకేం లే అనుకునే వాళ్ళు, ఇట్లా మాట్లాడే వాళ్ళు రేరు. బట్ జనాలు ఏమంటారు తెలుసా, వీడు ఏదో చెప్తాడులేరా, నువ్వు చెప్పాలిగా. నువ్వు ఇప్పుడు జనాలు అందరూ ఎలా ఉంటారంటే ఆడితో మనకెందుకు, ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వకూడదు, అందరితో నవ్వు అనుకుని వెళ్ళిపోవాలి. ఎందుకా ఇది ఆ నచ్చపోయారా మనకి ఎందుకు లేరా, అట్లాంటి ధోరణి. అయ్యో అలాంటి వాళ్ళ వల్ల నష్టం, మనం కనీసం ఖండిద్దాం, చెప్దాం. అంతెందుకండి, మనం బండి పెడితే మన వెనక వాడు బండి పెడతాడు వచ్చి, బాబు నేను వెళ్ళాలంటే నీ బండి తీయాలి కదంటే 5 minutes సార్ వెళ్ళిపోతాను అంటాడు. 5 minutes మరి రాడాడు అప్పుడే. అలా బాబు అలా పెట్టద్దు, నాకు తీయడానికి ఇబ్బంది, పక్క పెట్టని చెప్పడం కూడా నీకెందుకురా, కావాలంటే పక్క జరిపి నువ్వు వెళ్ళిపో. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న ఈ రోజుల్లో ఆయన ఓపెన్గా కొన్ని వాస్తవాలా కాదా? అవును, చాలా వరకు కూడా టికెట్లు ఇవ్వాలంటే పార్టీ ఫండ్ కొంత ఇవ్వాలని చాలా వార్తల్లోనూ చాలా మంది విశ్లేషకుల అభిప్రాయాలను కూడా చూశాను. పార్టీ ఫండ్గా కొంత ఇవ్వాలి, తర్వాత ఖర్చు పెట్టడానికి కావాలి. ఇప్పుడు చాలామంది కొంతమంది ఓడిపోతారు అనుకున్న పార్టీల్లో టికెట్ ఇవ్వకపోతే చాలరా బాబు అనుకుంటున్నారు. ఎందుకు? ఒక లోక్సభ స్థానానికి కనీసం 50 కోట్లని ఖర్చు అవుతుంది. పార్టీ ఫండ్ ఇవ్వడం దేవుడు ఎరుగు. ఇది గెలుస్తాడు లేదు గ్యారంటీ లేదు, గెలిచిన తర్వాత సంపాదించుకుంటాడు లేదు చెప్పలేము. ప్రాజెక్టులు ఏమైనా వస్తే ఓకే, కాంట్రాక్ట్లు వస్తే ఓకే, లేకపోతే అదే అంటారులే, కట్టుకున్నదైపోయే ఉంచుకున్నదైపోయే అన్నట్టు అటు పైసలు పోయి ఇటు పదవి లేక
ఎట్లా అట్లా అయిపోయింది రాజకీయం అంటే ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. వాడు వెనక మంది మార్బుల్, వాళ్ళకి మందు, పెట్రోలు, డీజిల్, తిండి, తినడాలు, టీ ఖర్చులు, వాళ్ళకు ఉండడానికి ఎలక్షన్స్ ముందు ఏదో ఒక పార్టీ ఆఫీస్ తీయాలి, వీరిని జనం మంది అంతా పడుకోవడానికి ఒక రూమ్ తీయాలి. ఎంత ఖర్చు అండి? ఎక్కడికి వెళ్ళేసరికి ఒక 2-3 కార్లు, జై జై రాద్వాళ్ళు జై అని కొట్టాలి, బ్యానర్లు, హోర్డింగ్లు. నిజంగా ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ ప్రకారం అయితే అసలు వీళ్ళందరికన్నా హోర్డింగ్లు, బ్యానర్లు చేసేవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. 2 నెలల్లో సంవత్సరం పొడవునా కావాల్సినంత సంపాదించేస్తున్నారు కదా. అవును. మరి కాబట్టి ఆయన అన్ని దాంట్లో వాస్తవమైతే ఉంది. అది ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పలేను. అన్నిట్లోనూ ఉందేమో నా అభిప్రాయం. కొన్నిటి దగ్గర ఉంటుంది, కొన్ని దగ్గరలో ఉండదు. కొన్ని దగ్గర నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వెర్షన్ ఉంటుంది, ఇంకో వెర్షన్ ఉంటుంది. బట్ మొత్తానికైతే కరప్షన్ అయితే ఉంది. అది ఆ విషయం ఆయన మరొకసారి పునరుద్ఘాటించాడు. నేను నో అనలేను, కానీ అలాగని పూర్తి స్థాయిలో అవునని అనలేను. అవును సార్. అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.